చేర్చబడును గాక. మనం ఏం చేయాలి? కొత్త ఆత్మను చేర్చబడాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా దేవుడు మన ప్రతిఫలం అనేది ఇవ్వడు. నీరు బయట మన వంతు అయితే వృద్ధి చేయగలిగిన వాడు ఎవరు? దేవుడే వృద్ధి చేయగలిగిన వాడు. మనం చేసే పని మనం చేయాలి, ఆయన చేసే పని ఆయన చేస్తాడు. మనం ప్రార్థన చేయకుండా, కొత్త ఆత్మ కొరకు మనం ప్రార్థన చేయకుండా, ప్రయాసపడకుండా ఎంత మనం భక్తి చేసినా కానీ కొత్త ఆత్మలు అనేవి రానే రావు. కాబట్టి సంఘ బిడ్డలైన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే వేకువజామున లెగవు కానీ కుటుంబం కొరకు, దేశాల గురించి, రాష్ట్రాల గురించి, కొత్త ఆత్మల కొరకు ఈ మందిని విస్తరింప చేయ ప్రభువా అని మనం వేకువజామున లేచి మనం ప్రార్థన చేసే ఆ బాధ్యత మనకి ఉన్నది. ఆ బాధ్యత ఎవరికి ఉంది? ప్రార్థన చేసే బాధ్యత మనకుంది. మనమే మన కుటుంబకులే వచ్చి సంతోషపడటమే కాదు, బయట వాళ్ళు కూడా రావాలి, వాళ్ళు కూడా ఆనందించాలి ప్రభుతో కూడా. వాళ్ళు కూడా వచ్చి ప్రభు యొక్క ఆ ప్రభు రుచి చూసి తెలుసుకోవాలి, వాళ్ళు కూడా రావాలి. వాళ్ళ కొడుకు రావాలని మనం ఏం చేయాలంటే ప్రార్థన ఆసక్తి మనం కలిగి ఉండి మనం వేకువజామున లేచి కొత్త ఆత్మల కొరకు, మందిరం కొరకు మనం ప్రార్థన చేస్తే కనుక దేవుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ పునరుద్ధానం ఆదివారం ఆరాధన దేవుడు మనకి ఇచ్చినందుకు మరొకసారి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఒకసారి వందనాలు చెప్పుకుని పక్కన ఉంటే అందరికి వందనాలు. మంచిది. ఈరోజు శిలువ ధ్యానం గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 54వ వచనం కానించి కొన్ని మాటలు మనము తెలుసుకుందాం. శిలువ ధ్యానంలో శ్రమల దినాల్లో ఉన్నాం కాబట్టి కొన్ని మాటలు శ్రమను గురించిన ధ్యానం అంశము మనం ధ్యానం చేస్తున్నాం. నేను ఒక పావు గంటలో నేను ముగిస్తాను. సమయాన్ని దైవ కుమార్కి నేను అప్పగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకున్నాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 54 నుంచి 62వ వచనం వరకు మనం చదువుకుందాం. వారు ఆయనను పట్టి ఏడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి పేతురు దూరముగా వారి వెనక వచ్చుచుండెను. అంతటా కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చున్నప్పుడు పేతురు వారి మధ్యలో కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురును అతడు కూర్చుంట చూచి అతను తేరి చూచి వీడును ఇతరులతో కూడా ఉండేదని చెప్పారు. అందుకు పేతురు, అమ్మాయి, నేను అతను ఎరుగునని మరి కొంతసేపటికి మరి ఒకడు అతను చూచి నీవును వారిలో ఒకడు అనగా పేతురు, ఓయి నేను కాదనను. ఇంచుమించు ఒక గడియైన తర్వాత మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండెను. వీడు గలయుడని దృఢముగా చెప్పాను. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనను. అతడు ఇంకనూ మాట్లాడుకొనిచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూసెను. కనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మార్లు నన్ను ఎరగవని చెప్పుదువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, ఈ పరిశుద్ధ నామమున ప్రభా ఘనత మహిమ ప్రభావము చెల్లించుకున్న నా ప్రభా, ఈ శిలువ ధ్యాన సందేశం ప్రభా నీ ప్రభా వేసి మాకు ప్రజలకు వడ్డించండి ప్రభా. అయా ప్రభా వెలుగులో శవులు గ్రహించిన మనసును ప్రభా
అర్థం చేసుకున్నట్టు అంగీకరించే మనసును ప్రభా మాకును మమ్మల్ని మీద దయచే ప్రభా. అయా నిలబడుతున్న నీ దాసుని ప్రభా దుమ్ము వంటి వాడు ధూళి వంటి వాడు ప్రభా. అయా నీ దాసుని ప్రభా బలపరచిన ప్రభా నీ నోటి బలి మనం వాడుకోమని సహాయం చేయమని ఈ బిడ్డలతో మీరు మాట్లాడి మీరే మహిమ పొందుకోమని మా ప్రభువును మా రక్షకుడైన నజరేయుడైన పరిశుద్ధుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు చూస్తూ ఉన్నాడు. పేతురు ఏం చేస్తున్నాడంటే ప్రభు ఆయన ఎలా ఈడ్చుకుపోయాడంటే ఆయన ఈడ్చుకొని ప్రధాన ఇంట్లోనికి లోపలికి తీసుకుని పోయాడు. ఈడ్చుకుని పోవడం అంటే ఎలాగంటే అటు ఒక చెయ్యి ఇటు ఒక చెయ్యి పట్టుకొని ఈడ్చుకుని లాక్కుంటూ లోపలికి తీసుకుని వెళ్ళిపోయాడు ప్రభువుని. చూడండి, అప్పుడు ప్రభుని లోపలికి ఈడ్చుకుని లోపలికి తీసుకుని వెళ్ళినప్పుడు పేతురు ఏం చేస్తుందంటే వాళ్ళు చలి కాచుకుంటున్నారు. రాత్రి చలి కాచుకుంటున్నప్పుడు పేతురు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి అక్కడ కూర్చున్నాడు. కూర్చొని ఉన్నప్పుడు ఎవరో తెలియకుండా, ప్రభు ఎవరో నాకు తెలియకుండా అక్కడ ఏం చేశాడు, పేతురు కూర్చున్నాడు. అయితే ఆ మంటలో కూర్చున్నప్పుడు ఆ మంట వెలుతురులో ఒక చిన్నపిల్ల చూసింది. చిన్నపిల్ల చూసినప్పుడు ఆ మంట వెలుతురు అతను చూసినప్పుడు వీడు నీవు యేసుతో కూడా నీవు ఉన్నావు కదా అని అన్నప్పుడు ఆ పేతురు ఏమని అబద్ధం అని అంటే, అమ్మాయి నేను కాదు నేను ఏమన్నాడు అక్కడ, అమ్మాయి నేను కాదు అన్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంచుమించుగా ఇంకొక గడి అయిన తర్వాత ఇంకొంత సేపు అయిన తర్వాత మరి ఒకడు వచ్చి వీడు గలవీడు ఏదో వేస్తూ కూడా ఉన్నవాడని ఒకరు చెప్పగానే, ఓయి నీవు చెప్పిన నాకు తెలియదా నేను. అప్పుడు ప్రభు మళ్ళీ ఇంకొంచెం ఇంకొక వ్యక్తి కూడా వచ్చి ఇది నిజంగా వేస్తూ కూడా ఉన్నవాడు, ఇతడు గలవీడు, ఇతడు వేస్తూ కూడా ఉన్నవాడు అన్నప్పుడు, ఓయి నీవు చెప్పిన నాకు తెలియదా నేను. 3 సార్లు అబద్ధం ఆడాడు. 3 సార్లు అబద్ధం ఆడాడు. 3 సార్లు అబద్ధం ఆడాడు. అంటే మన జీవితంలో కొన్ని సందర్భంలో మనం కూడా అబద్ధాలు ఆడేవారిగా ఉంటాము. అవునా? చిన్న విషయాల్లో అబద్ధం ఆడుతూ ఉంటాము. ఎవరు ఇంటి పక్కన వచ్చి అమ్మకి కూర వేయమంటే ఈరోజు నేను పచ్చడి మెతుకులు తెచ్చుకోము, ఏం వండుకునే ఉంటాం. అవునా? కూర వండుకుంటాము, కానీ అమ్మకు కూర వేయమంటే ఈరోజు ఏం వండుకోలేదమ్మా, మేము ఇంట్లో కొట్లో పసుపు తీసుకున్నాం. అంటే వండుకుంటారు, కానీ ఆ చిన్న విషయాన్ని కూడా అబద్ధం ఆడుతూ ఉంటాం. అమ్మ ఒక కారం అయిపోయింది, ఒక కారం పెట్టామంటే కారం పెట్టి ఇప్పుడే అయిపోయిందమ్మా మీరు తెచ్చుకొని కొట్టుకడిగింది అంటాం. అంటే మన చిన్న విషయాలే మనం అబద్ధం ఆడతాము. మరి ఈ పేతురు ఎందుకు అబద్ధం ఆడాడంటే, ఒకవేళ ఆయనతో కూడా నేను ఉన్నానని తెలిస్తే, ఆయనతో కూడా నేను ఉన్నాను, ఆయనతో కూడా నేను సహవాసం చేశాను, ఆయన యేసు నాకు తెలుస్తానంటే కనుక ఆయన సిలువ వేసేవాడు నన్ను కూడా ఏం చేస్తాడని చెప్పేసి పేతురు భయపడి వెనక దూరం నుండి అతన్ని వెంబడిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? దూరంగా ఉండి వెంబడిస్తూ ఉన్నాడు. అందుకే మన దేవుడు సమీపంగా అతనికి మడిపెట్టి వారికి దేవుడు ఎలా ఉంటాడు? సమీపంగా ఉంటాడు. ఇతడు ఏం చేస్తాడు? దూరం నుండి వెంబడిస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఒకటేమో 3 సార్లు అబద్ధం ఆడాడు. అప్పుడు ప్రభు చూసి ఏమన్నా చూడండి, అక్కడ చక్కని మాట ప్రభు ఏమన్నా అంటే 66వ వచనం చదువుకున్నాం, 22వ అధ్యాయం 61వ వచనం చదువుకున్నాం. అక్కడ అప్పుడు చూడండి, అక్కడ పేతురు దగ్గరికి వచ్చి ప్రభు ఏమంటున్నాడు, ఒక చక్కని మాట అక్కడ చూడండి. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచిన గనుక పేతురు నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగలని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే అప్పుడు ప్రభు పేతురు వైపు తిరిగి చూశాడు, అలా చూపులో ఎలా ఉన్నట్టే, చూపులో ఏం కనపడిందంటే ప్రేమ, దయ, కనికరం కనపడింది. ఎప్పుడైతే పేతురుని చూశాడో ఆ సమయంలో, ఎప్పుడైతే పేతురుని ఎరగని ఎప్పుడైతే బొంకి అబద్ధం ఆడాడో, ఆ దయగలిగిన చూపు ఎప్పుడైతే పేతురు వైపు అలా చూచాడో, ఆ చూపులో ఏమన్నా దయ, కనికరము, ప్రేమ ఉంది. ఏముంది? మనమైతే ఏమంటాం, నన్ను అప్పగించావు కదరా, చేసావుగా, నేనుగా వెళ్ళి ఎందుకు అంటాం. అవునా? మనం చూసి చూపింది, మోసం చేసావుగా,
అన్యాయం చేశావుగా, అక్రమం చేశావుగా, కానీ ఇక నువ్వు చల్లకుండా నీ బిడ్డల మీద చల్లగా ఉండండి అని అంటాం మనమైతే. ప్రభు అలా చూడలేదు. ఎలా చూసాడంటే పేతుని ఎప్పుడైతే ప్రభు చూశాడు, వెంటనే ఏమైందంటే కోడి కూసింది. కోడి కూసినప్పుడు వెంటనే ఏం చేసిండే ప్రభు, పేతుడు పశ్చాత్తాప హృదయం కలిగి వెలుపులకు సంతాపపడి ఏడ్చాడు. ఆ ఒక్క పశ్చాత్తాప హృదయం పేతుని ఎలా చేసిందంటే కొన్ని వేల మందికి దీవెనకరంగా పేతును దేవుడు వాడుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక చిన్న పశ్చాత్తాప హృదయం కలిగి ఉంటే చాలు. ఇద్దరు దొంగలు సిలువలో ఏలాడబడ్డారు. కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు, ఇద్దరు ఏలాడబడ్డారు. ఏలాడబడినప్పుడు ఒక వ్యక్తి అంటాడు, అతను చూసి దూషించి, నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించదు కదా, నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించమన్నప్పుడు రెండవ దొంగ ఏం చేశాడంటే, నీవు అదే శిక్ష విధిలో నీవు ఉన్నావు, నీవు దేవునికి నీవు భయపడవా, మనం చేసిన దానికి మనం ప్రతిఫలం మనం పొందుతున్నాము, ఆయన నేను ఏమి చేయలేదు కాబట్టి, ఏ తప్పులేమి చేయలేదు కాబట్టి నీవు దేవుడికి నీవు భయపడవా. మనమైతే అన్ని తప్పులేమో చేశాము, మనుషులు చంపాము, మనుషులు కొట్టాము, మనుషులు హింసించాము, అనేకమైన విధములుగా మనం చేశాము, కానీ మనం చేసిన దానికి న్యాయమే, ఇది ప్రతిఫలమే మనం అనుభవిస్తున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఆ నీతిమంతుడైన దేవుణ్ణి ఏ తప్పిదము చేయలేదు అని చెప్పేసి అతను రెండో దొంగను గద్దించాడు. గద్దించినప్పుడు అప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు దొంగ అంటే, ఏమన్నాడంటే, ఆయన చూసి, ప్రభుని చూసి, యేసు నీ రాజ్యములకు వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకో ప్రభువా. ఒక చిన్న ప్రార్థన, ఎన్ని సంవత్సరాలు చేస్తే చిన్న ప్రార్థన వస్తుందండి? జీవితకాలం అంటే 60 సంవత్సరాలు భక్తి జీవితం చేసి, బైబిల్ చదివి, ప్రార్థనకు వచ్చి, మందిరానికి వచ్చి 60 సంవత్సరాలంత వరకు కూడా దేవుడితో మనం సహవాసం కలిగి ఉంటాము. ఈ దొంగ చేసిన ప్రార్థన అంటే ఒక చిన్న ప్రార్థన. ఎప్పుడు మందిరానికి వెళ్ళలేదు, ఎప్పుడు దేవుని వాక్యం చదవలేదు, ఎప్పుడు మందిరానికి ముఖం కూడా చూడలేదు. అతను ఏం చేసిన పశ్చాత్తాపం కలిగిన ఒక చిన్న ప్రార్థన, పరదేశునికి దేవుడితో కూడా సాక్ష్యపడిన చిన్న ప్రార్థన. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి జగన్మోహన్ గారు అంటారు, అమ్మ రక్షణ పొందారు, బాగలేనప్పుడు, ఒంట్లో బాగానప్పుడు, ఇక రేపో వాపాలట్టుకున్నాను అనుకో, అమ్మ జగన్మోహన్ గారు మాట, నువ్వు రక్షణ పొందావా? చిన్న ప్రార్థన చేసుకో, మనం పశ్చాత్తాపం కలిగి చిన్న ప్రార్థన చేసుకో, దేవుని చేర్చుకుంటాడు. నువ్వు రక్షణ పొందకపోతే చిన్న ప్రార్థన చేసి పశ్చాత్తాపం పడు, నీ పాపాల విషయం కొరకు పశ్చాత్తాపడు, చిన్న ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక నువ్వు దేవుని దగ్గరికి రాలేదేవో, దేవుని వాక్యం వెళ్ళలేదేవో, మందిరానికి వెళ్ళలేదేవో, చిన్న ప్రార్థన చేసుకో, పశ్చాత్తాపం కలిగి చిన్న కన్నీళ్లు విడువు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. పేతుని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న పశ్చాత్తాపం చాలండి, చివరగా చిన్న పశ్చాత్తాపం చాలు, దేవుడిని జ్ఞాపకం. అందుకనే పేతుడు ఏం చేసినట్టే పశ్చాత్తాపం పడటం వలన పేతును అనేకమైన విధములుగా దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది పశ్చాత్తాపం పడిన వాళ్ళు చాలా మంది బైబిల్లో ఉన్నారు. చూడండి, ఒక మాట చదివినట్లయితే లోకాసు వార్త 23వ అధ్యాయం 27వ వచనం గమనించినట్లయితే అక్కడ ఆ గొప్ప జన సమూహము ఆయనను చూసి రొమ్ము కొట్టుకొనొచ్చు, ఇదిగో దుఃఖించు, చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము మీరు ఏడవకుడి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడువడి. ఆయన శిలువ వేసుకుని అట్లా వెళ్తూ ఉన్నాడు. శిలువను మోసుకుంటూ మంచి ఎండగలలో అట్లా వెళ్తూ ఉన్నప్పుడు ఆ గొప్ప సైన్యము, గొప్ప జన సమూహము, స్త్రీలు అనేక మంది వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. ప్రభుని వెంబడిస్తూ ప్రభుని చూస్తున్నారు. కొరడాలు కొట్టినప్పుడు, మొక్క మీద ఉంగు వేసినప్పుడు వాళ్ళు శిలువను మోసుకుని అట్లా వెళ్తూ ఉంటుంటే బహుజన సమూహం అందరి
అంటున్నారు, విలపిస్తున్నారు. వేదంతో దుఃఖముతోను అనేక నిట్టూర్పు విడిచిస్తూ అనేక మంది ఆయన వెంబడిస్తున్నప్పుడు ప్రభు ఏం చేశారంటే అనేక మంది ఏడుస్తున్నప్పుడు ప్రభు తిరిగి ఒక్కసారి అట్లా తిరిగి ఈ వారి వైపు తిరిగాడు. తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము మీరు ఏడవద్దు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. నేను సిలువ వేయబడతాను, మళ్ళీ నేను లెగుస్తాను, కాబట్టి మీరు నా నిమిత్తము ఏడవద్దు, మీ పిల్లల నిమిత్తం వరకు ఏడవండి. మనం బాగా పిల్లలకు బాగపోతే మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం, మొదలుపెడతాం. పిల్లలకు బాగపోయినా తట్టుకోలేము. పిల్లలకు బాగపోయినా, కుటుంబంలో పరిస్థితి ఒక్కరికి బాగపోయినా సరే మనం ప్రార్థన చేస్తాం, ఏడుస్తాం, విలపిస్తాం, బాధపడతాము. అందుకని మీ పిల్లల నిమిత్తం మీ నిమిత్తం మీరు ఏడవండి. నేను లెగుస్తాను, సజీవుడు నేను లెగుస్తాను, మీ నా నిమిత్తం మీరు ఏడవద్దని చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా మనం గమనిస్తే అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం మనం గమనిస్తుంటే చదవవలసిన లేదు. అక్కడ 5వ అధ్యాయము 1-11 ఉంటది. అక్కడ అననయ్య అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు అననయ్య అని ఒక వ్యక్తి పేరు దగ్గరికి వచ్చి ఈ ఆస్తిని అమ్మి కొంత దాచుకుని వచ్చి కొంత తీసుకుని వచ్చి ఆ అపోస్తలులకు పాదాలు వెళ్ళి పెట్టాడు. అప్పుడు అంటున్నాడు, పేతురు ఏమంటున్నాడంటే పేతురు ఏమంటున్నాడంటే అననయ్యను చూసి, ఈ భూమి ఎలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకొని హృదయమును ప్రేరేపించాడు. అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? నీవు ఈ సంగతి ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించావు? నీవు మనుషులతో కాదు, దేవుడితో నీవు అబద్ధం ఆడుస్తున్నావు. చూడండి, ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడిన పేతురు కొంత ఆ భూమి ఎలానే అమ్మాడు. అమ్మి ఏం చేశాడు? కొంత ఇంచులో దాచుకొని కొంత తీసుకుని వచ్చాడు. ఇప్పుడు 2 లక్షలకి అమ్మాడు అనుకో, ₹1,00,000 ఇంట్లో దాచిపెట్టుకున్నాడు, ₹1,00,000 ఆ అపోస్తలుల పాదాలు పెట్టాడు. అప్పుడు పేతురు అడుగుతాడా, నువ్వు ఎంతకమ్మాయి భూమిలో అంటే, నేను ఎంతకే అమ్మా అన్నాడు. కొంత దాచుకొని వచ్చాడు. అప్పుడు పేతురు ఏమన్నాడంటే, నువ్వెందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నావు? అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, నీ సొమ్మే కదా, నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటే అంతే నువ్వు ఇవ్వాలి కదా, ఎందుకు కొంత దాచుకొని వచ్చి పరిశుద్ధాత్మని ఎందుకు నువ్వు దుఃఖపరుస్తూ, ఎందుకు నువ్వు మోసగిస్తావు అన్నప్పుడు పేతురు అడిగినప్పుడు ఆ అన్నది ఏమైందంటే అక్కడికక్కడే మృతి పొంది చనిపోయి ప్రాణాలు విడిచాడు. ఒక అబద్ధము ప్రాణాలు పోయిందండి, ఒక అబద్ధము ప్రాణం పోయింది. ఇప్పుడు అదే పరిస్థితి మనకు ఉంటే మనం అబద్ధం ఆడగలుగుతావా? నువ్వు అబద్ధం ఆడితే నువ్వు చనిపోతావని ఆ శిక్ష మనకు ఉంటే కనుక ఏ రోజున అబద్ధం ఆడతావా? ఆ మాటలు చనిపోతే కనుక, అమ్మా నువ్వు అబద్ధం ఆడితే చనిపోతావా అమ్మా అంటే కనుక ఒక చిన్న అబద్ధం ఆడగలుగుతావా? అంత శిక్ష అతడు ప్రాణం పోయింది, ఒక అబద్ధం ప్రాణం పోయింది. పేతురు అబద్ధం 3 సార్లు బొంకి అబద్ధం ఆడాడు. అందుకే మన జీవితంలో కూడా చిన్న విషయాలు మనం అబద్ధం ఆడకుండా మనం యథార్థంగా మనం ఉన్నప్పుడు పేతురు వలె దేవుడు వాడుకుంటున్నాం. అందుకని సామెతల గ్రంథము 28వ అధ్యాయం 11వ వచనం ఏమంటుందంటే, అతిక్రమము దాచిపెట్టేవారు వద్దిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవారు కనికరాలు పొందుకుంటాడు. నీవు అతిక్రమను దాచిపెట్టుకుని వద్దిల్లవు, నువ్వు ఆశీర్వదించబడవు, దీవించబడవు. నీ పాపము నీవు ఒప్పుకొనకుండా కప్పుకుంటే కనుక నువ్వు వద్దిల్లవు, నువ్వు దీవించబడవు, నీ కుటుంబం దీవించబడవు, నీ బిడ్డలు దీవించబడవు. అతిక్రమను ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టే కనుక దేవుని కనికరం, ఆయన దయ, ఆయన కనికరం మనపై మన పిల్లలపై ఉంటుంది. అంత మాత్రమే అక్కడ 14 వచనం ఏమంటాడంటే 28వ అధ్యాయం సామెతలు 13-14 వచనం ఏమంటాడంటే, నిత్యము భయం కలుగు ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కట్టుపరుచుకున్నవాడు కీడులో పడతాడు. చాలా మంది హృదయాన్ని కట్టుపరుచుకున్నారు. ఏముందలే అని చెప్పేసి అనుకుంటారు చాలా మంది. చిన్న తప్పే కదా, చిన్న దొంగతనమే కదా, చిన్న అబద్ధమే కదా, ఇదేముందలే అనుకుంటాము. అందుకని ఒక వాటర్ క్యాన్ లో చిన్నగా బొట్లు పడుతూ ఉందంట, చిన్న బొట్లు పడుతుంది అంట. ఆ వాటర్ బాటిల్, ఆ చిన్న బొట్లు పడినప్పుడు ఒక ఖాళీ బాటిల్ వారు పెట్టి తెల్లారిగా నిండిపోతా అంత. చూడండి, గమనించండి. ఎప్పుడు చిన్న బొట్టే అది, ఒక్కొక్కటి డ్రాప్ పడుతుంది, చిన్న బొట్టు. అదే బొట్లు కింద నేలపాలు చేయకుండా
ఆ వాటర్ బాటిల్ ఖాళీ బాటిల్ లీటర్ బాటిల్ 2 లీటర్ బాటిల్ పెట్టామనుకో, ఆ తెల్లారిలకి ఆ వాటర్ బాటిల్ నిండిపోద్ది. ఏమైపోద్ది? నిండిపోద్ది. చిన్న తప్పేగా అని చెప్పేసి నువ్వు ఏం కాదని చెప్పేసి హృదయంలో పెట్టుకున్నావు అనుకో, ఆ హృదయం అంతా నిండిపోద్ది. ఒకేసారి ఏమైందంటే అది పెద్దదైపోద్ది. అందుకని అతిక్రమంలో దాచిపెట్టు వాడు వద్దుగాడు. నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే దేవుడు కనికరం పొందుకుంటాము. అంతే మాత్రమే కాకుండా మనం గమనిస్తున్నారు చూడండి, ప్రభు కూడా 3 విషయాలు ఏడిశాడు. చూడండి, లోకస్వార్త అంశాలు చెప్తాను, చాలా అవసరం లేదు. ప్రభు కూడా 3 సందర్భాలు ఏడిశాడు. లోకస్వార్త 19:41 గమనిస్తున్నట్లయితే, ఆయన పట్టణంలో చూసినప్పుడు, ఇదిగో ఆయన పట్టణంలో చూసినప్పుడు దాని విషయమై ఆయన ఏడ్చాడు. ప్రభు దర్శించిన కాలంలో వెలుగుకున్నావు కాబట్టి శత్రువు వచ్చి చుట్టుముట్టేదను. ఇదిగో ఆత్మ సంబంధమైన సమాధానం సమతులను తెలుసుకునేలా నీకు అది ఎంతో నీకు మేలు. ప్రభు దర్శించిన కాలం తెలుసుకోకపోతే కనుక మనకి శత్రువులు వస్తారు. అనేక శత్రువులు వచ్చి మనం చుట్టుకుంటారు. అపవాదుల శత్రువు, పాపముల శత్రువు, అనేక మంది పాపముల శత్రువు, డబ్బుల శత్రువు, ధనమైన శత్రువులు అనేక మంది వచ్చి నీకు ఏదైతే నీ బలహీనత ఉందో అదే బలహీనత చూపిస్తా ఉంటారు. అందుకనే ఆయన పట్టణంలో చూసినప్పుడు దాని విషయమై ప్రభు ఏడ్చినట్టుగా మనం చూస్తాం. లోకస్వార్త 19:41. అంత మాత్రమే కాకుండా యోహాను సువార్త 11:32, 32, 35 కానీ మనం చదివినట్లయితే అక్కడ కూడా ప్రభు యేసుక్రీస్తు మరి సందర్భాలు ఏడిచారు. ఎప్పుడైనా లాజరు చనిపోయినప్పుడు, ప్రేమించిన లాజరు చనిపోయినప్పుడు, అయ్యా ఇక్కడ ఉండినేలా నా సహోదరుడు బ్రతికేవాడు ప్రభా, ఇక్కడ లేవు కాబట్టి నా సహోదరుడు చనిపోయాడు ప్రభా అని వాళ్ళు కలవరపడి భయపడి వాళ్ళు ఏడుస్తున్నప్పుడు, వాళ్ళు అంగలాడుస్తున్నప్పుడు, మార్త మరియా అనేక మంది అతని గురించి ఏడుస్తున్నప్పుడు, వేపిస్తున్నప్పుడు ప్రభు ఏం చేశాడంటే, ప్రభు కూడా వాళ్ళ హృదయంలో కలవరపడ్డాడు. ప్రభు ఏం చేశాడు? హృదయంలో కలవరపడ్డాడు. వాళ్ళు ఏడుపు, వాళ్ళ పెరపలు చూసినప్పుడు, మరణము ఆ కుటుంబంలో ఏడుపు చూసినప్పుడు, మరణము వేదన, మరణము దుఃఖము ఆ కుటుంబంలో ఉన్నప్పుడు ప్రభు ఏం చేశాడంటే, ప్రభు కూడా కలవరపడ్డాడు. ఏం చేశాడు? ప్రభు కలవరపడి ఆత్మలో మూలిగాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడు? ఆత్మలో మూలిగాడు. మూలిగి యేసు కన్నీళ్లు విడిచాడు. అంటే ఆయన కూడా ఏడుపు ఉంటుంది, ఆయన కూడా దుఃఖం ఉంటుంది, ఆయనకు కూడా నవ్వు ఉంటుంది, ఆయన కూడా కోపం ఉంటుంది. ఎందుకంటే ఆయన రూపము, ఆయన స్వరూపం మనుషుల పోలికగా పుట్టాడు కాబట్టి ఆయనకి ఏడుపు, దుఃఖము అనేకమైన ఉంటాయి. అంత మాత్రమే కాకుండా ఎబ్రీయులకు రాసిన పత్రిక 5:7 గమనిస్తే, ఆయన శరీరంలో ఉన్న దినములు మహారోధముతో, దుఃఖముతోను, ప్రార్థన విజ్ఞాపన చేత ఇదిగో దేవుని భయభక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన శరీరంలో ఉన్న దినములు ఆయన మహారోధముతో, దుఃఖముతోను, కన్నీళ్లతోను మరణము నుండి రక్షించిన గణానికి ప్రార్థనలు, యాచనలు, భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3 సందర్భంలో ప్రభు ఏడిశాడు. ఒకటి ఆ పట్టణంలో చూసినప్పుడు ఏడిశాడు, 2వది లాజరు చనిపోయినప్పుడు ఏడిశాడు, 3వది శరీరంలో ఉన్న దినములను ఆయన ఏడిశాడు. దావీదు మహారాజు కూడా దుఃఖముతో, పన్నీళ్లతో ఏడిశాడు. కీర్తనలో 6వ కీర్తన చదివినట్లయితే, ఇదిగో నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీళ్ళు విడిచు నా పలుపు తేడా చేస్తున్నాను, నా కన్నీళ్ళ చేత నా పాపపు కొట్టుకొని పోవస్తున్నది, విచారం నా కన్నులు గుడ్లు పరుస్తున్నది, నాకు బాధ కలిగి ఉన్నది, అవి చితికి ఉన్నవి. చూడండి, పాపం అనే పడగ కొట్టుకొని పోవచ్చు. దావీదు మహారాజు పాపం వేసినప్పుడు అతను మూలుకొచ్చు అలసి ఉండి అతను కన్నీళ్లు విడిచు ఆయన పలుపు తేడా చేస్తున్నాడు. అంతగా కన్నీళ్లు విడిచాడు. కన్నీళ్లు విడిచినప్పుడు దావీదుని క్షమించండి మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఆ 51వ కీర్తన 5వ మనం చదివినట్లయితే అక్కడ కూడా చక్కని ప్రార్థన చేస్తున్నాడు దావీదు మహారాజు. అంత మాత్రమే కాదు మనం గమనించినట్లయితే లోకస్వార్త 7వ 44వ గమనించినట్లయితే అక్కడ ఒక స్త్రీ, పాపాత్ములైన స్త్రీ వచ్చి ఆయన పాదాలు తడిపి, చూడండి ఒక మాట చదువుకుందాం. లోకస్వార్త 7వ 44వ చదువుకున్నాం. 7వ 44 లోకస్వార్త ఒక చక్కని మాట చదువుకున్నాం. అక్కడ కూడా ఒక స్త్రీ పాపం అక్కడ కన్నీళ్లతో ప్రభు పాదాలు తడిపినట్టు చూస్తున్నాం. చూడండి, లోకస్వార్త 7వ 44 ఆ స్త్రీ వైపు తిరిగి
సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు కదా. ఈమె కన్నీళ్లతో నా పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. చూడండి, మనం గమనించినట్లయితే నీవు ఆ స్త్రీని వైపు తిరిగి చూస్తున్నావే. ఇదిగో నీవు ఇంటిలోకి వచ్చినప్పుడు నాకు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, నా పాదాలు తలుపునప్పుడు నీళ్ళు ఇవ్వలేదు, నన్ను నీవు ముద్దు పెట్టుకోలేదు, నన్ను నీవు కౌగిలించుకోలేదు. అయితే ఈ స్త్రీ అయితే వచ్చిన కాండించి ఆమె ఏం చేస్తున్నాడు, సీమోనుతో ఎట్లా అన్నాడు, ఇదిగో నువ్వు ఆ స్త్రీని చూస్తున్నావే, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావే, నువ్వు పై రూపాన్ని చూసేవాడు, నేను అంతరం ఎరిగిన వాడిని కాబట్టి సీమోను దేవుడు నీవు ఆ స్త్రీని చూస్తున్నావే, నేను ఇంటిలోనికి రాగా నీవు కాళ్ళు కడుక్కునే పాదములకు నీళ్ళు ఇవ్వలేదు. అయితే తన కన్నీళ్లతో నా పాదాలు తడిపి తల వెంట్రుకలు తన కురులతో ఆయన పాదాలు తుడిచింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈమె ఎలాంటిదంటే వ్యభిచారంతో పాపం చేస్తున్న స్త్రీ. ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గర వచ్చి కన్నీళ్లు కాల్చిందో అప్పుడు ఈ పాపము క్షమించబడినవి. అందుకు ఆమెతో చెప్పగా అతడు ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక విస్తారమైన పాపములు క్షమించబడినవి. పేతురు ప్రభు ప్రేమించాడు కాబట్టి పేతుని దైగులను చూశాడు. ఒక మాట చూడండి, అక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం గమనించినట్లయితే అక్కడ పేతుని ఎంతగా ప్రేమించాడంటే ఒక మాట చదివితే మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. చూడండి, పేతుని చూసి యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నదని చూడండి, ఇక్కడ పేతుని ఏం చేసిండు, పేతుని ప్రేమించాడు, ఆ ఆస్తి కూడా ప్రేమించాడు. చూడండి, యోహాను సువార్త తట్టుకున్న మాట, యోహాను సువార్త 21వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 10వ వచనం ఒక మాట చదువుకుందాం. అక్కడ ఒక చక్కని మాట ఉంది, ఆ మాట కూడా మనము చదువుకుందాం. ఇంకొక 5 నిమిషాలు ముగిస్తాను. చూడండి, ఒక మాట చదివినట్టయితే యోహాను సువార్త 21వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యేసు మీరిప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండి వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. 16వ వచనం చదువుకున్నాం ఒకసారి. 16వ వచనం, అదే 21వ అధ్యాయం 16వ వచనం. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమిస్తున్నావా అని రెండవసారి ఆయన అడగగా అతడు అవును ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను నీవు ఎరుగుదమని ఆయనతో చెప్పాను. చూడండి, గమనిస్తున్నట్లయితే ఇక్కడ పేతురుని సీమోనుని ఏం చేశాడు, దేవుడు ప్రేమించాడు. ఏం చేశాడు, వాళ్ళని ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రేమ క్షమాపణగా ఆ ప్రభు ఆ పేతులు పొందుకున్నాడు. అంత మాత్రమే కాకుండా మనం గమనించినట్లయితే అదే ఒక వాక్యాలు చదివినట్టే కీర్తన గ్రంథము 56వ కీర్తన 8వ వచనం మాట చదువుకున్నాం. అక్కడ కూడా ఒక మాట చక్కని మాట ఉంటుంది. ఆ కీర్తన గ్రంథము 56వ కీర్తన 8వ వచనం చదువుకున్నాం. 8వ వచనం గమనిస్తే నా సంచారమును నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డులో ఉంచి ఉన్నావు, నీ కవిలలో కనపడును కదా. ఏం చేశాడంట మన ప్రభు, ఏం చేశాడంట, ఆయన కన్నీళ్ళు బుడ్డులో దాచుకున్నాడు. చాలా మంది బంగారం దాచుకుంటారు, బీరువాళ్ళు వెండి దాచుకుంటారు, డబ్బులు దాచుకుంటారు. ఏమా మనుషులలో ఏం దాచుకుంటారు, ఇంటి పట్టాలు దాచుకుంటారు. ఇంటి పట్టాలు విలువైన ఏదన్నా విలువైన ఏమైనా ఉంటే బీరువాలో దాచిపెట్టిన 1-2 సార్లు తాళాలు చూస్తూ ఉంటాయి, పడిందా పడలేదా. డబ్బు కనుక ఉంటే కనుక 12 గంటలప్పుడు లేచి ఉన్నయా నవ్వా చూసుకుంటారు, మాటికి చూసుకుంటారు. అవునా? ఎందుకు నేను ఈ మాటలు చెప్తా అంటే ఆయన కన్నీళ్ళ దాచుకున్నాడు. కన్నీళ్ళు ఏమైనా ఉపయోగపడతాయా?
కన్నీళ్ళు ఎవరైనా ఒక గిన్నెలో కన్నీళ్ళు కాసి ఈ కన్నీళ్ళు తీసుకోమంటే ఎవరైనా ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. కన్నీళ్ళు ఎవరు ఇష్టపడతారు? ఏం చేసుకోమంటారు? నాకేమో అవసరం, మా ఉంచుకోమని అంటారు. కన్నీళ్ళు ఎవరు ఇష్టపడరు. కానీ మన ప్రభు ఎలాంటి వాడంటే కన్నీళ్ళు అన్న బుట్టులో దాచుకున్న కవిలలో దాచుకున్నాడంట. చూడండి ఎంత కన్నీళ్లు ప్రభు ఆ పేరుకి కాల్చుకున్నాడు. ఆ కన్నీళ్లు పశ్చాత్తాప హృదయం కలిగి ప్రభువును ఆ ప్రభు దగ్గర ఒప్పుకోబట్టి ఆయన ప్రభు క్షమాపణ పొందుకున్నాడు. పేతులు బహుబలంగా దేవుడు వారికి చివరి మాట చెప్పుకొని ఇంకా సమయాన్ని కుమారికి అప్పుడు చూడండి. చివరి మాట గమనించినట్లయితే ఒక మాట హబక్కు గ్రంథము మనం గమనిస్తే హబక్కు గ్రంథము 3వ అధ్యాయం 18-19 చదువుకొని ఈ ఒక్క మాట చదువుకున్నాం. హబక్కు గ్రంథము 3వ అధ్యాయం 18-19 చదువుకున్నాం. నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఆయన ఉన్నతమైన స్థలములలో ఆయన నన్ను నడువ చేయను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా యందు నేను ఆనందించదను, నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించదను. ఆ యెహోవా నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయను, ఉన్నతమైన స్థలములో నన్ను ఎక్కించను. లేడీ కాళ్ళ వలె చేయాలి. లేడీ పరిగెత్తేటప్పుడు సింహం వేటాడిద్ది. అది దొరకడానికి కారణం ఏంటంటే లేడీ దొరకడానికి మాటి వెనక్కి తిరిగి చూస్తాడు. లేడీ వచ్చేసి గంటకి 70 కిలోమీటర్లు పరిగెత్తుద్ది. ఎన్ని కిలోమీటర్లు? గంటకి 70 కిలోమీటర్లు. సింహం వచ్చేసి అంత ఎన్ని కిలోమీటర్లు? ఒక 40 పరిగెత్తుద్ది. అది దొరకడానికి కారణం ఏంటి? భయం. నన్ను పట్టుకుంటాను, సింహం వచ్చి చంపిద్దని వెనక తిరిగి చూస్తా ఉంటుంది. ఆ భయమే సింహం నోట్లోనికి చిక్కిద్ది. అంటే చూడండి, ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. లేడీ కాళ్ళ వలె ఆయన చేస్తాడు. లేడీ కాళ్ళనే చురుకుతనంగా చేస్తాడు. పేతును పశ్చాత్తాపం కలగటం వలన లేడీ కాళ్ళ ఉన్నతమైన స్థలంలో పేతును నిలబెట్టాడు. యెహోవా ఆయన యందు నేను సంతోషిస్తున్నాను అన్న మాట మేము చివరి మాట చదివినట్టు యోహాను సువార్తను గమనించినట్లయితే 16వ అధ్యాయం 20వ వచనం చదువుకున్నాం. ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. అక్కడ కూడా ఒక చక్కని మాట ఉంది. ఆ మాట కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 16వ అధ్యాయం 20వ వచనం. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి ఈ మనుష్యుడు అది కాదు. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం చదువుకున్నాం. 20వ వచనం 16-20. మీరు ఏడుచుచు ప్రలాపించెదరు, లోకము సంతోషించును. మీరు దుఃఖించదు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్న దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన దుఃఖం ఎలా ఉంటుందంట? సంతోషముగా మారిద్ది. మీరు దుఃఖంలో మీరు ఉండరు, బాధలో మీరు ఉండరు, కష్టంలో మీరు ఉండరు. మీరు దుఃఖిస్తున్న మీరు సంతోషించారు. మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. పేతురు ఎప్పుడే దుఃఖించి ఏడిచాడు, ప్రలాపించాడు. పేతురుని బహుబలంగా దేవుడు వాడుకున్న దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా కొరకై సిలువలో ప్రాణమిచ్చిన ప్రాణ ప్రియుడా, నీ ప్రేమ కౌగిలిలో నన్ను దాచినావు. నీ ప్రేమ కౌగిలిలో నన్ను దాచినావే. నిన్ను విడచి క్షణమైన ఏ బ్రతుకగలనా? నిన్ను విడచి క్షణమైన ఏ బ్రతుకగలనా? నా కొరకై సిలువలో
ప్రాణమిచ్చిన ప్రాణ ప్రియుడా కఠినాత్ములందరూ నేరాలు మోపి అన్యాయ తీర్పు తీర్చిన కఠినాత్ములందరూ నేరాలు మోపి అన్యాయ తీర్పు తీర్చిన ప్రేమతోనే భరించినావే నీ జాలి ముఖమును తారుసు నీ పాదాల పైన తలవాసన నీ జాలి ముఖమును తారుసు నీ పాదాల పైన తలవాసన నా కొరకు సిలువలో ప్రాణమిచ్చిన ప్రాణ ప్రియుడా క్రూరులైన మనుషులందరూ కరాలతోని ఈ పోషించిన క్రూరులైన మనుషులందరూ కరాలతోని ఈ పోషించిన ప్రేమతోనే భరించినావే నీ రక్తమీపును తారుసు నీ పాదాల పైన తలవాసన నీ రక్తమీపును తారుసు నీ పాదాల పైన తలవాసన నా కొరకు సిలువలో ప్రాణమిచ్చిన ప్రాణ ప్రియుడా ప్రార్థన చేస్తున్న మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనానికి స్తోత్రములు ఆయన పేతు ద్వారా ప్రభా మాతో మాట్లాడాను నా ప్రభా అయ్యా 3 సార్లు దొంకి అబద్ధమాడాను నా ప్రభా అయ్యా నువ్వు చూపిన అయా చూపు ప్రభా దయగలిగిన చూపు కనికరమైన చూపు ప్రభా అయా పేతును ప్రేమిస్తున్నావు కాబట్టి ప్రభా ఏం అనలేదు ప్రభా తండ్రి నీకు స్తోత్రములు నాయన అయా ప్రభా అతిక్రమంలో దాచిపెట్టేవాడు వద్దులని ప్రభా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే కనికరాన్ని పొందుకోవటాన్ని వాక్యం సెలవిస్తున్నా ప్రభా అయా హృదయంలో కట్టిపరుచుకున్నవాడు ప్రభా కీడులో పడతాడు ప్రభా నష్టం చేసుకుంటాడు ప్రభా అయా ప్రభా అలాగ మేము ఉండకుండా మా అతిక్రమం మా దోషం ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని ధైర్యం పొందుకునేవాళ్ళగా ఉంటాడు సహాయం చేయమని ఎత్తబడిన వాక్యం హృదయాల్లో ప్రభా మీరు నీరు కట్టి మీరు ఫలింప చేయమని నేను ఉన్న సమయంలో ప్రభా నీ హస్తానికి నీ కృపను కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.